ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట నీ జీవితాన్ని సరిచేయబోతూ ఉన్నది. నీ జీవితంలో నూతన కార్యాన్ని ఆరంభించబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాట బీటి భూమి మీద కురుస్తున్నటువంటి తొలకరి జల్లు వలె మన యొక్క జీవితంలో ఉన్న బీడు భూములను అది ఫలింప చేయబోతూ ఉన్నది. శక్తితో నిలబెట్టబోతున్నది, ప్రభావంతో నిలబెట్టబోతున్నది. అందుకే దేవుని బిడ్డ ఈరోజున జాగ్రత్తగా దేవుని మాట వింటాం, చెవి యొగ్గి దేవుని మాట వింటాం. దేవుడు అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. అందరి మాటలు వింటాం, మనం నాయకుల మాటలు వింటాం, అధికారుల మాటలు వింటాం. అంతేకాదు దేవుని బిడ్డ, మరి వార్తలు చదివే వాళ్ళ మాటలు వింటాం. ఇదిగో తుఫాన్ వచ్చేస్తుంది, ఇదిగో కష్టం వచ్చేస్తుంది, ఇదిగో బాధ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటే సైంటిస్టుల మాటలు వింటున్నాం, అందరి మాటలు వింటున్నాం. కానీ ఏది మనకు మేలు చేయట్లేదు, భయాన్ని కలిగిస్తూ ఉంది. చాలా భయం. యుద్ధానికి వచ్చిన వార్తలు వింటున్నప్పుడు, లోకంలో వస్తున్న విపత్తుల గురించి మాటలు వింటున్నప్పుడు, లోకంలో వస్తున్న కష్టాల గురించి మాటలు వింటున్నప్పుడు అసలు ఏం కాబోతుంది మన దేశం, ఏం కాబోతుంది మన జీవితం, మన జీవితం ఎలా ఉంది, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది, అయ్యో మా తరాలు ఎలా ఉంటాయి, ఏంటి అసలు కాలం ఎటు పరిగెత్తుతుంది, ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కలవరం కలవరం కలవరం. మనస్సు కీడును శంకిస్తుంది, మనస్సు బాధను శంకిస్తుంది. ఎలా బ్రతకాలి దేవుడా అని దేవుడిని అడగాలనిపిస్తుంది. కానీ దేవుడు మాట వింటే కోటి విపత్తుల మధ్యలో కూడా, కోటి కష్టాల శ్రమల కడగండ్ల మధ్యలో కూడా ఉన్నతమైన మార్గం కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అద్భుతమైన మార్గం నీకు కనిపిస్తుంది. అందుకే ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు మేలు, నా మాట వింటే నీకు ఆదరణ, నా మాట వింటే నీకు ధైర్యం, నా మాట వింటే మీకు ఆశీర్వాదం, నా మాట వింటే కష్టాల మధ్యలో నడవగలిగే సామర్థ్యం, శ్రమల మధ్యలో నడవగలిగే సామర్థ్యం కలుగుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఈరోజు దేవుని మాట శ్రద్ధగా వింటాం, మనస్సు నిలుపుకుందాం, అటు ఇటు చూసుకుంటా, ఏవేవో ఆలోచించుకుంటా. దేవుని మాటను పోగొట్టుకోవద్దు. సహోదరుడా, ఈ మాట నీకోసమే. సహోదరి, ఈ మాట నిశ్చయముగా నీకోసమే ఆకాశం నుంచి దిగి వస్తున్నది. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాలని ఆశిస్తున్నారో, ఎంతమంది దేవుడు తన స్వరాన్ని నాకు వినిపించాలని ఆశిస్తున్నారో వారందరికీ దేవుడు ఈ రోజున ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి చల్లని నీరు వంటి ఆశీర్వచన ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తలలు వంచి నోరు తెరిచి, ప్రభువా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. ఆకాశపు తలుపులు తెరవబడును గాక తండ్రి. మీ వర్షపు జల్లులు ప్రభువా, కనికరపు వర్షపు జల్లులు తండ్రి, అభిషేక వర్షపు జల్లులు కురియును గాక తండ్రి. నాయన, మీ సమృద్ధి గల ఆత్మ దిగి వచ్చును గాక తండ్రి. మీరు ఆశ్చర్య కార్యములు చేయమని, అద్భుత కార్యములు జరిగించమని, కృపచేత నింపమని, దయచేత నింపమని, ఆదరణతో నింపమని, మీ సమృద్ధి గల జీవం ఇచ్చి నడిపించి స్థిరపరచమని. ఎంతమంది ప్రజలు కృంగిపోయి ఉన్నారో తండ్రి, బలహీనపడి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి ప్రభువా, ధైర్యపరచండి తండ్రి. మీ కృపగల దయగల ఆత్మనిచ్చి నడిపించి సహాయం చేయమని, మీరు అద్భుతము చేయమని, ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా యాకోబుతో అంటున్నాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? యాకోబు వేలాడబడుతున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. రాత్రంతా పోరాడుతున్నాడు, రాత్రంతా పోరాడాడు. అంటున్నాడు, దేవా యెహోవా తండ్రి నన్ను ఆశీర్వదిస్తేనే తప్పని నేను విడిచిపెట్టనని చెప్పేసి గట్టిగా పట్టుకుని వేలాడుతున్నాడు. ఆ సమయంలో దేవుడైన యెహోవా చెప్తున్నాడు, నీ పేరేంటో చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు మన దేవుడు మన పేరు అడుగుతున్నాడు. ఈ రోజున మన తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టినా, నువ్వు ఏ పని చేసావో, నీకే హ్యాబిట్ ఉందో, నీకే రకమైనటువంటి వ్యసనం ఉందో, లేకపోతే ఏ బలహీనత ఉందో, ఏ బలం ఉందో, నీ బలాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి ప్రజలు నీకు ఒక పేరు నిర్ణయిస్తున్నారు. నీ ప్రవర్తన నీకు కొత్త పేరు ఇవ్వబోతుంది, నీ ప్రవర్తన నీకు కొత్త నామధేయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నది. అందుకే అసలు నీ పేరేంటి అని అడుగుతావు. దేవుని బిడ్డ, నీ పేరేంటి అని అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం?
కొంతమంది తాగి 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 పడిపోయి ఉంటే అంటారు, అదిగోరా వాడు తాగుబోతురా అంటారు. తిరిగి తిరిగి జీవితం నాశనం చేసుకుంటే వాడు తిరుగుబోతురా అంటారు కదా. కానీ కొంతమంది వారికి బలం లేకపోయినా, శక్తి లేకపోయినా, దేవుని సన్నిధిలో వారు బలాన్ని పొందుకొని పైకి ఎగసిపోయినప్పుడు అంటారు, వాడు బలాఢ్యుడురా, శక్తిమంతుడురా, పరాక్రమ కలిగిన వాడురా అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెఫ్తాను చూసి అందరూ అంటున్నారు, పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడితడు. ఒకప్పుడు దిక్కు లేనివాడు, ఒకప్పుడు చేత కానివాడు, ఒకప్పుడు ఏమీ లేనివాడు. కానీ మిస్పాలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని శక్తిని పొందుకొని, దేవుని కృపను పొందుకొని ఎదిగి ఫలించి అతడు పరాక్రమశాలి అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతనికి పేరు వచ్చింది పరాక్రమశాలి అని చెప్పేసి. సో ప్రియ దేవుని బిడ్డ, మనకు వచ్చినటువంటి బిహేవియర్ని బట్టి మనకు పేరు కలుగుతుంది. జక్కయ్య చూసి అందరూ అంటున్నాడు, పాపి, ఇతడు పాపి అని చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, పాపి అనేటువంటి ఒక బిరుదును పొందుకున్నాడు అతడు. డబ్బుంది, అధికారం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రజల దృష్టిలో అతడు ఖచ్చితంగా పాపిగా నిర్ణయించబడ్డాడు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం చేసే పనులు బట్టి మనకు కొత్త పేర్లు వస్తాయి. జక్కయ్య అనే పేరుకి అర్థం గువ్వ, పావురం, పరిశుద్ధమైనటువంటి వాడని అర్థం. కానీ అతని క్రియలను బట్టి అతనికి వచ్చిన పేరు ఏంటంటే పాపి. పాపి అని ఒక మనుషుని అంటే ఇతడు బస చేయి వెళ్తున్నాడే అని ఆయన యేసుప్రభుని అందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ, మన బిహేవియర్ని బట్టి మనకు క్రొత్త పేరు వస్తుంది. నీ జీవితానికి ఏ పేరు ముద్ర వేసుకుంటున్నావు, నీ జీవితంలో ఏ పేరు కావాల్సిందని ముద్ర వేసుకుంటున్నావు, ఒక్కసారి నీ జీవితం గురించి ఆలోచించు. సో ఈ రోజున మనము మరి ఒక క్రొత్త విషయాన్ని గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరు అంటే శామ్యూయల్. శామ్యూయల్ తానెవరో చెబుతున్నాడు. శామ్యూయల్ గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ తానేం చెప్తున్నాడు మనం వింటాం. తన పేరేంటో చెప్తున్నాడు, విందాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనం చదువుకుంటాం. సౌలు గవిని యందు సమూయేలును కనుగొని, దీర్ఘదర్శి ఇల్లు ఏది, దయచేసి నాతో చెప్పుమని అడగగా, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నేనే దీర్ఘదర్శిని అని చెప్తూ ఉన్నాడు. అంటే శామ్యూయల్ తనని ఎలా పరిచయం చేసుకున్నాడు అంటే, నేను దీర్ఘదర్శిని, ఇంగ్లీష్లో సెయిర్ అని అంటారు. అంటే ఏంటి దీర్ఘదర్శి అంటే ఏంటి అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు కలిగి ఎవ్వరికి కనపడినటువంటి దాచబడిన ఆత్మీయ మర్మములు చూడగలిగేటువంటి వాడు దీర్ఘదర్శి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రాబోవు కాలపు భవిష్యత్ కాలంలో ఏ మనిషి చూడనటువంటి విషయాలు చూడగలిగినటువంటి ఆత్మ సంబంధమైన కన్నులు కలిగినటువంటి వాడు అతను దీర్ఘదర్శి అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి కళ్ళు లేక, అంటే ఈ కళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన కళ్ళు లేక, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చూసే శక్తి లేక ప్రస్తుతం తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం తమ జీవితాన్ని ఇంతే అనుకొని, ఈరోజు సంతోషం చాలు, ఈరోజు ఆనందం చాలు, ఈరోజు సంతోషపడితే చాలు, రేపుడు సంగతి ఎవరు చూశారండి? రాజు ఎవరో, రెడ్డి ఎవరో, రేపటి రోజున ఏం జరగబోతుందో మనకెందుకు? ఈ రోజు మన చేతిలో ఉంది కాబట్టి మన ఇష్టానికి బ్రతుకుదాం, మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం, మనకున్నటువంటి సమయాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పేసి ప్రజలు, అనేక మంది ఆత్మ సంబంధ నేత్రాలు లేనటువంటి వారు తమ జీవితాన్ని పాపానికి పెట్టుబడిగా, అతిక్రమానికి పెట్టుబడిగా పెట్టి భవిష్యత్తుని కన్నీటిమయం చేసుకుంటారు, భవిష్యత్తుని దుఃఖమయం చేసుకుంటారు. చెప్పుకోవడం చరిత్ర లేక, చెప్పుకోవడానికి ఏ మంచి లేక, తమ గురించి తామే సిగ్గుపడుతూ, అయ్యో ఆనాడు ఎందుకు అలా చేశాను, నేను ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించానని ఒకరోజు తమ క్రియలు బట్టి తామే ఏడ్చుకుంటారు, తమ క్రియలు బట్టి తామే దుఃఖపడతారు. అలా చేసి ఉండకపోతే బాగుండేది, వారితో స్నేహం చేసి ఉండకపోతే బాగుండేది, వారితో బ్రతికి ఉండకపోతే బాగుండేది, అయ్యో వారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే బాగుండేది కదా. ఎంత దుఃఖపడి, ఎంత బాధపడుతూ ఉంటుంది చాలాసార్లు. ఇప్పుడు దేవుని బిడ్డ అలా చేయకుండా ఉంటే బాగుండేది అని ఏడుస్తాం తర్వాత. కానీ ఆ తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఏశావు ఏడ్చాడు, అయ్యో నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, నేను ఆలస్యంగా నా తండ్రి దగ్గర రాకుండా ఉంటే బాగుండేది, నేను త్వరగా వచ్చి ఉంటే బాగుండేది, నా సహోదరుడు నా ఆస్తి అంతా తీసేసుకున్నాడే, నా జ్యేష్ఠత్వ హక్కు అంతా కాజేశాడే, అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది కదా. ఈ విధంగా అతను ఏడ్చాడంట, డాడీ ఒక్క ఆశీర్వాదం ఉంటే ఇవ్వు డాడీ అని చెప్పేసి. కానీ అతనికి ఏం దొరకలేదు, నిల్. చాలాసార్లు మనం అయిపోయిన తర్వాత ఏడుస్తాం, కాలం అయిపోయిన తర్వాత, కృపాకాలం గడిచిపోయిన తర్వాత, ముందు చూపు తెలియక అనేకసార్లు అజ్ఞానులమై కాలాన్ని పోగొట్టుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ చెబుతుంది, నీ కన్ను నీ దేహమునకు దీపము. నీ కన్ను బాగుంటే అంత బాగుంటుంది. అంటే ఏ కన్ను? ఈ కన్ను కాదు, ఈ కన్ను కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు చూడగలిగే కన్ను.
ఆత్మ సంబంధ విషయాలను చూడగలిగే ఆ నేత్రం మనకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు శామ్యూల్ అంటున్నాడు, నాకు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చూడగలిగే కన్నులు ఉన్నాయి, అటువంటి వ్యక్తిని నేను అని చెప్తున్నాడు. అతని యొక్క జీవితాన్ని మనం చూస్తే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చిన్న అంగీ గుట్టించి చిన్నప్పటి నుంచి అంగీ గుట్టించేసి ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, నాయనా నువ్వు ప్రతిష్ఠితుడివి, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వేమీ చేయకూడదు, చిన్న చెడ్డ పని చేసినా కానీ ఊరుకునేది కాదు. సరే చిన్న అంగీ గుట్టించి ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చేసేసి పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చేసి చెప్పేసింది, అయ్యా ఇతడు ప్రతిష్ఠితుడు, ఈనాటి నుంచి యెహోవాకు ప్రతిష్ఠితుడు అయ్యా అని చెప్పేసి శామ్యూయల్ని అక్కడ మోకరింపజేసింది. తర్వాత అతను అప్పగించేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంది. ఒక పసివాడండి, చిన్నవాడు, పాలు విడిచినటువంటి ఒక చిన్నవాడు, తల్లి దూరం అయిపోతుంటే అసలు ఊరుకుంటాడా? వెనకాల బడి గీ పెట్టి ఏడ్చుకుంటూ వెళ్ళడా? ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవ్వరు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్నవాడు పాలు తాగాడు, అప్పుడు అన్నం కూడా తింటున్నటువంటి చిన్న వయసు అతనికి. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటంటే, నువ్వు ప్రతిష్ఠితుడి, నాతో పాటు రావడానికి వీలు లేదు. అందరి తల్లులో ఒడిలో కూర్చున్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇతను మాత్రం పరిచర్య చేయాల్సి వచ్చింది, నీళ్ళు అందించాల్సి వచ్చింది, అంతేకాదు మందిరం శుభ్రం చేయాల్సి వచ్చింది, నీళ్లు మొయ్యాల్సి వచ్చింది. ఈ రోజుల్లాగా మోటార్లు లేవు కదా, ఎక్కడి నుంచో నీళ్లు తేవాలి, నీళ్లు మొయ్యాలి, తొట్లు నింపాలి, మందిరం తొడవాలి, పరిచర్య చేస్తూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, యెహోవా ఎదుట ఏలీకి అతడు పరిచర్య చేయుచుండెను. చిన్నప్పటి నుంచే కష్టం, చిన్నప్పటి నుంచే భారం పోయాల్సి వచ్చింది, చిన్నప్పటి నుంచే తెలిసి ప్రార్థన చేయాల్సి వచ్చింది. తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ము లేరు, అక్క చెల్లెలు ఎవ్వరు కూడా అతని దగ్గర లేరు, నాన్నవారు ఎవరు లేరు. మరి చుట్టుపక్కల ఎవరున్నారు అంటే భయంకరమైన తాగుబోతులు ఉన్నారు. ఆ మందిరంలోనే పాస్టర్ గారి పిల్లలు బాగా ఫుల్గా తాగేసేసి తిరుగుతున్నారు. అక్కడ భయంకర వ్యభిచారులు, వాళ్ళు చేస్తుంటే చూస్తున్నాడు, వాళ్ళు త్రాగుతుంటే కూర్చొని చూస్తూ ఉన్నాడు, వాళ్ళు కుండలు వండుకొని కాళ్ళారు సాపుకొని తింటా ఉంటే చూస్తూ ఉన్నాడు. ఈ లోకానుసరం కన్నులే మాత్రమే అతనికి ఉండి ఆత్మ సంబంధ నేత్రాలు కానీ లేకుండా ఉంటే అతను కూడా తిండి బొత్తులు పాలిభాగస్తులు అయ్యేవాడే, అతను కూడా వ్యభిచారులు పాలిభాగస్తులు అయ్యేవాడే, అతను కూడా భయంకరమైనటువంటి ఆ పరిస్థితులకు లోబడిపోయేవాడే. మా అమ్మ చూడు ఇటువంటి పాపుల దగ్గర ఉంచేసిపోయింది, దుర్మార్గుల దగ్గర ఉంచేసిపోయింది, క్రమశిక్ష లేని ప్రజల మధ్యలో ఉంచేసిపోయింది. ఈ మందిరానికి ఒక పేరు లేదు, ప్రతిష్ట లేదు, ఈ సేవకుడికి ఒక ప్రతిష్ట లేదు, ఉన్న పాస్టర్ గారికి కళ్ళు లేవు. అయ్యో నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయింది, నా బ్రతుకేంటి ఎట్లా అయిపోయింది. ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, నాతో పాటు ఒక్కరు ప్రార్థన కూర్చునేవాళ్ళు లేరు, నాతో పాటు ఒక్కరు కూడా విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు. అయ్యో ఇటువంటి చర్చలో నేనున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చేసింది. పరిశుద్ధుల మధ్యలో ఉంటే ఎంత బాగుండేది, యథార్థవంతుల మధ్యలో ఉంటే ఎంత బాగుండేది, కానీ పాపుల మధ్యలో పెట్టింది మా అమ్మ తీసుకొచ్చి నన్ను. ప్రేమ అంతా కోల్పోయాడు, తండ్రి ప్రేమ కోల్పోయాడు, తల్లి ప్రేమ కోల్పోయాడు, అందరి ప్రేమ దూరం అయిపోయింది. ఉన్న ప్రజలు మొత్తం అన్యాయస్తులు, అక్రమకారులు ఉన్నట్టు ప్రజలు. ప్రియ దేవుడు ఆ ప్రజల మధ్యలో ఉండి కూడా పరిశుద్ధతను చిన్న వయసు నుంచే కాపాడుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ఈ వ్యక్తికి, ఈ చిన్నవాడికి ఆనాడే దేవుని చూసేటువంటి కన్నులు, దీర్ఘదర్శికున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూసే కన్నులు, పరలోక రాజ్య మహిమను చూసే కన్నులు, పరలోక నిత్యానందం చూసే కన్నులు ఉన్నాయి కాబట్టే పాపంలోంచి, అతిక్రమంలోంచి బయటపడగలిగాడు, ఈ తుచ్చమైన వాటి నుంచి బయటపడగలిగాడు. నిజమైన సంతోషం మనం కనుగొంటే ఇవన్నీ తుచ్చమైన ఆశలు కనిపిస్తాయి మనకి. నిజమైన ఆనందాన్ని మనం కనుగొంటే, నిజం చెప్తున్నాను, ఈ లోకానుసారం అన్నీ కూడా అవి మనకి కేవలమైనవిగా కనిపిస్తాయి, అసహ్యమైనవిగా కనిపిస్తాయి. దేవుని దర్శనం చూసే కళ్ళు మనకుంటే లోకానుసారమైన ఈ టెలివిజన్స్ ఇవన్నీ చూసే కళ్ళు మనకు పిచ్చెక్కిపోతాయి. అసలు ఏంటి అసలు ఇవెందుకు మనం చూడాలనిపిస్తుంది. ఎందుకంటే పరలోక దర్శనం అంత గొప్పది, పరలోక ఆ సముఖం అంత గొప్పది. అక్కడ నటన లేదు, అక్కడంతా శాశ్వతమైన జీవమే. అక్కడ నటించే ప్రజలు లేరు, సంతోషించే ప్రజలు, నిజమైన ఆరాధన చేసే ప్రజలు ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఇతను దీర్ఘదర్శి అంటే రాబోయే కాలపు మహిమను చూసే ఒక వ్యక్తి. ఈరోజు నేను బాగుంటే, ఈరోజు నా జీవితం బాగుంటే, ఈరోజు నా సాక్ష్యం బాగుంటే, రేపటి రోజు నేను గొప్పవాడిని అవుతాను, గొప్పదాన్ని అవుతాను అనేటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడూ పాపములో పడిపోవడానికి ఇష్టపడరు. సాతాను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, మన చుట్టూ ఎంతమంది పాపులు ఉన్నా, ఎంతమంది అతిక్రమం చేసేవాళ్ళు ఉన్నా, మనం మాత్రం వాళ్ళతో జాయిన్ కాలేం, ఉండలేం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అడగాలి, ప్రభువా, దావీదు అడిగాడు కదా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కళ్ళు తెరువు ప్రభువా అన్నాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను చూడాల్సింది ఈ లోకపు ఆనందం కాదు నాయన, పరలోక మహిమను చూస్తూ పరలోక సంతోషం చూస్తూ బ్రతికే కృప నాకు దయచేయి, ఆ కళ్ళు దయచేయి నాయన నాకు అని చెప్పేసి అడిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ మందిరములో అంతా పాడైపోయినప్పుడు మరి శామ్యూయలు మాత్రం చాలా అద్భుతంగా పరిచర్య చేయువాడు. ఆయన అందరూ పాపం చేసేవాళ్ళు అయితే ఈయన పరిచర్య చేస్తున్నాడు, అందరూ తిండిపోతులైతే ఈయన కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ మనుషులు అసహించుకుంటా వారి పిల్లలు అందరూ అసహించబడుతూ ఉంటే శామ్యూయలు మాత్రం మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లేటువంటి వాడు అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిస్థితులు బాగలేవని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కదా, చర్చిని ఛీ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదేం చర్చ్ అండి, అదేం పాస్టర్ అండి, లేకపోతే అదేంటండి అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ చర్చిని విప్లవాత్మకంగా మార్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఈ చర్చి బాగలేదు, ఈ ప్రజలు బాగలేదు, వీళ్ళు బాగలేదు, సంఘంలో ఉన్నోళ్ళు బాగలేదు అనుకుంటారు తప్ప దేవుని బిడ్డ అక్కడ దేవుని మహిమను చూసేటువంటి వాళ్ళు లేరు. ఒకసారి ఒక బ్రదరు ఆరాధన అయిపోయిన తర్వాత నాతో చెప్తూ ఉన్నాడు, అక్క ఇదిగో నీకు ఈ విషయం చెప్పాలి నేను. చెప్పు బ్రదర్ ఏంటి అని అంటే, ఆరాధన జరిగేటప్పుడు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిని చూస్తూ ఉంది, ఫలానా అబ్బాయి అమ్మాయిని చూస్తాను, వాళ్ళిద్దరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు అక్క అని చెప్పేసాను. ఆరాధన జరిగేటప్పుడు ఆ రోజు చాలా గంభీరమైన ఆరాధన జరిగింది నాకు తెలుసు. అవునా అన్న నేను అని మళ్ళీ ఆలోచించా. అయినా ఆ టైంలో నువ్వెందుకు కళ్ళు తెరిచావు, వాళ్ళిద్దరు చూసేది నీకేం తెలుసు అని అంటే, నువ్వెప్పుడు నా మీద నేను నిందలేస్తుంటావు, అవమానపడుస్తుంటావు. తెరిచాను కళ్ళు, ఆ టైంలో వాళ్ళు కనపడ్డారు, ఇక వాళ్ళు చూసుకుంటా ఉన్నాను నేను, ఎప్పుడు కళ్ళు తెరిచి చూసిన వాళ్ళే కనపడుతున్నారు అని చెప్పేసి అన్న. నేను చెప్పాను, బ్రదర్ ఇది ఆరాధించే సమయం, దేవునితో మమేకమయ్యే సమయం, కళ్ళు మూసుకొని దేవునితో కలిసి మనం దేవునితో కలిసి ఆరాధించే సమయం, ఎందుకు కళ్ళు తెరిచావు ఎందుకు అని చెప్పేసి అన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చే చెప్తా ఉన్నాడు, అక్క ఈరోజు ఆరాధనలో నిజంగా నేను దేవుని సన్నిధిని అనుభవించాను. 10 సంవత్సరాల క్రితం నేను అభిషేకాన్ని పోగొట్టుకున్నాను, కానీ ఈరోజు ఆరాధిస్తూ ఉంటే నిజంగా నా పాపాలన్నీ ఒక్కొక్కటి సంఖ్యలన్నీ తెగిపోయినట్టుగా అనిపించేసింది. నేను ఈ రోజున దేవులో నిజంగా బగబగ మండుతున్న అగ్నిలో నేను మరి ఉన్నట్టుగా అనిపించేసింది. నా సంఖ్యలు తెగిపోయాయి, చాలా స్వేచ్ఛగా ఉంది, నా ఆత్మ చాలా సంతోషంగా ఉంది ఈరోజు, నా ఆత్మ చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు ఒకే ఆరాధనలో ఉన్నారు, ఇద్దరు ఒకే సంఘంలో ఉన్నారు, ఇద్దరు ఒకే పాట వింటున్నారు, ఇద్దరు ఒకే సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఒకరేమో ఇంకొకరి పాపాన్ని చూసి పాపాన్ని మూట కట్టుకుని నెత్తిని పెట్టుకుని వచ్చారు. ఇంకొక వ్యక్తి ఏమో ఈ లోకాన్ని చూడకుండా దేవునితో కలిసి తనకున్న బంధకాలు, తనకున్న శాపాలు, తనకున్నటువంటి గిల్టీ ఫీలింగ్, తనకున్నటువంటి ఎప్పుడో పేరుకుపోయినటువంటి ఆ యొక్క అనుభవాలన్నీ తెంచేసుకొని, పాపపు సంఖ్యలు తెంచేసుకొని స్వేచ్ఛాజీవిగా మార్చబడ్డారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను చెబుతున్నాను, ప్రియ దేవుని బిడ్డ, నీకు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఆరాధించే ఒక అనుభవం కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మతో ఆరాధించే శక్తిమంతుడు నువ్వైతే నిజంగా నువ్వు విడువబడతావు, నీతో పాటు అనేక మంది విడుదల పొందుతారు, నువ్వు విడుదల పొందుతావు, అనేక మంది విడుదల పొందుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శామ్యూయల్ అదే చేశాడు. ఎవరు పాపం చేస్తున్నారు, ఎవరు శపితమైన వాటిని అనుభవిస్తున్నారు, అన్నిటినీ పక్కన పెట్టాడు, శాశ్వతమైన దేవుని వెతుకుతున్నాడు. అక్కడ పరిచర్య వల్ల వచ్చి ఎంత ఆశీర్వాదం ఉందో వెతుక్కుంటా ఉన్నాడు. ప్రజల దయలో, మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుని దయలో, మనుషుల దయలో ఎదగాలి. ఎందుకంటే మనకు దేవుడు అత్యవసరం, ప్రజలు అవసరం. దేవుడు అత్యవసరం, మనకి ప్రజలు అవసరం కావాలి, మనకు మనుషుల దయ కూడా కావాలి. మనం ఏం చేయాలన్నా మనుషుల దయ మన మీద కావాలి. మనం వస్త్రాలు కట్టుకోవాలంటే కుట్టేవాళ్ళు, నేచేవాళ్ళు కదా, ఈ పంట పండించేవాళ్ళు వీళ్ళందరూ ఉండాలి. మనం ఒక ముద్ద అన్నం తినాలంటే మన కోసం పంట పండించేవాళ్ళు కావాలి. మన కోసం బురదగా మారి కదా, రాత్రిపూట మిల్లుల్లో పనిచేసేవాళ్ళు దుమ్ములో ధూళిలో మారిపోతుంటారు, ధూళిగా మారిపోతారు. రాత్రిపూట వాళ్ళు మరి మిషన్స్ వేస్తూ ఉంటే రైస్, మనకు తెల్లని బియ్యం రావాలంటే దాని వెనక ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది బురదైపోతున్నారు, ఎంతమంది దుమ్మైపోతూ ఉన్నారు కదా. వాళ్ళందరూ పని చేయకుండా మానేస్తే మనకు ఆ బుక్కడనం రాదు కదా. అందరి దయ మనకు ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఆటో వ్యక్తి దయ మనకు ఉండాలి కదా. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, శామ్యూయల్ మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లాడు. మనుషులు ఉంటే ఎంత, పోతే ఎంత, ఉంటే ఉన్నాయి, పోతే పోని అని చెప్పి చాలాసార్లు మనం అనుకోండి, నేను ఒక్కడైనా బతుకుతాను, నేను ఒక్కదానైనా బతుకుతాను అనుకుంటాం మనం చాలాసార్లు. నెవర్. నీకు ఆత్మ సమయం నేత్రాలు తెరవబడాలి, మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లాలి, మంచి వారిని నువ్వు ఎన్నుకోవాలి నీ జీవితంలో. అంతేకాదు దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధిలో దయగల వ్యక్తిగా మారి ముందుకు సాగిపోవాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిచర్య చేసే చేతులు దేవుడు ఖాళీగా పెట్టడు, వాళ్ళని పరిపాలించే చేతులుగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దీర్ఘదర్శిగా తానున్న స్థలంలో వ్యభిచారులు ఉన్నారు, తానున్న స్థలం తిండిపోతులు ఉన్నారు, తానున్న స్థలంలో తాగుబోతులు ఉన్నారు, తానున్న స్థలంలో అసహ్యమైన ప్రజలు ఉన్నారు. కానీ వాళ్ళతో కలవలేదు. కారణం ఏంటంటే కన్నులు తెరవబడినటువంటి వాడు, భవిష్యత్తును చూస్తున్నటువంటి వాడు ఇతడు. ఈరోజు మన జీవితం మన ప్రజెంట్ బాగుంటే మన ఫ్యూచర్ అంతకంటే బాగుంటుంది. మనము ఈరోజు జీవిస్తున్న జీవితం రేపటి ఉన్నతమైన జీవితానికి పునాది లాంటిది. ఈరోజు నీ పరిస్థితి బాగా లేకపోతే పునాది లేని కట్టడం అయిపోద్ది, పునాది లేని బిల్డింగ్ అయిపోద్ది రేపటి రోజున. అందుకని దేవునికి ఇచ్చిన జీవితంలో దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నీ సాక్ష్యాన్ని, నీ యొక్క దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటే ఉప్పు లేని జీవితం నిస్సారమైపోయినట్లుగా, ఉప్పు లేని బ్రతుకు నిస్సారమైపోయి బయట పారవేయబడినట్లుగా పారవేయబడుతుంది ఖచ్చితంగా. అందుకని దేవుని బిడ్డ, దేవుడు తెలియని కాలం మీద అయిపోయింది. తెలిసిన కాలములో వాళ్ళు అలా చేశారు కదా, వాళ్ళని ఎవరు ఏమనరే, వీళ్ళు అలా చేశారు కదా, వీళ్ళు ఎవరు ఏమనరే, వాళ్ళు అలా బ్రతుకుతారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరే, నా గురించి అంటున్నారే. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఎవరి తీర్పు వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా 100%. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. కాకపోతే కాస్త లేటు, మనం అనుకున్న టైంలో మనం అనుకున్న విధంగా రాదు శిక్ష. ఎప్పుడు కూడా దేవుని టైంలో దేవుడు అనుకున్న విధంగా 100% పనిష్మెంట్ వస్తుంది, రాక మానదు. కాబట్టి నువ్వు పనిష్మెంట్ కోసం పుట్టలేదు, నువ్వు పనిష్మెంట్ పొందడం కోసం పుట్టలేదు, కానీ పరిపాలన దక్షత కోసం పుట్టావు, నువ్వు పరిపాలించడానికి పుట్టావు నువ్వు. కాబట్టి నీకు పాపులతో నీకు సాంగత్యం లేదు. పాపులు ఉన్నటువంటి అపహాసకులతో, ఆ అన్యాయస్తులతో, పాపులతో, అక్రమకారులతో నీకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు జైల్లో పట్టడానికో, లేకపోతే నువ్వు అక్రమంలో పడిపోవటానికో, నువ్వు అన్యాయంలో పడిపోవటానికో పుట్టిన వ్యక్తివి కాదు. దేవుని బీజముతో, దేవుని శక్తితో పుట్టిన ఒక వ్యక్తివి కాబట్టి, దేవుని కార్యాలు చేయడం పుట్టిన వ్యక్తివి కాబట్టి నువ్వు పైనున్న వాటినే వెతుకు. కొలసి 3:1 చెబుతుంది, మీరు పైనున్న వాటిని ఎత్తకండి, క్రీస్తుతో పాటు లేపబడినటువంటి వాళ్ళైతే. కన్నులెత్తి చూడండి పైకి, ఆత్మ సంబంధమైన వాటిని చూడండి, ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బట్టి చిన్న వయస్సులోనే శామ్యూయల్ మరి తన యొక్క జీవితాన్ని కాపాడుకున్నాడు, దీర్ఘదర్శిగా కాపాడుకున్నాడు తన జీవితాన్ని. చిన్న వయస్సులోనే దేవుని శక్తిని చూశాడు, దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క పరిచయంలో ఉన్న శక్తిని గమనించాడు. అందువల్ల చిన్నప్పుడే తన మందిరంలో కాపాడబడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీర్ఘదర్శిగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు, ఎంతో గొప్పగా రాజుల్ని పాయింట్ చేసేటాడు గొప్ప స్థితి దేవుడు తీసుకొచ్చాడు. నీ జీవితాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు, యథార్థతను చూస్తూ ఉన్నాడు, నీలో నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నాడు. ఒక్కరోజు నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, ఒక్కరోజు నిన్ను మరచిపోడు దేవుడు. యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడు. నువ్వు అనుకుంటావు యథార్థంగా బ్రతికాను, నాకేం దొరికింది, నమ్మకంగా బ్రతికాను, అయ్యో నాకేం దొరికింది. అన్యాయస్తులు సంతోషంగా ఉన్నారు, అక్రమకాలు సంతోషంగా ఉన్నారు. అన్యాయానికి రోజులు తప్ప న్యాయానికి రోజులు లేవని ఈరోజు నువ్వు విలపిస్తూ ఉన్నావేమో. న్యాయస్తులను శిక్ష వేసే ఒక రోజు ఖచ్చితంగా రాబోతుంది. మనుష్యుల చేతులు తప్పించుకున్నా సరే దేవుని చేతులు ఎవరు తప్పించుకోలేరు. 100% దేవుడు శిక్ష తీసుకొని రాబోతున్నాడు. అంతేకాదు, యథార్థంగా బ్రతికే వారికి 100% బహుమానం తీసుకొని రాబోతూ ఉన్నారు. దేవుడు 1000 మంది అన్యాయస్తులను ఒక నీతిమంతుడి చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. 1000 మంది అక్రమకారులను ఒక నీతిమంతుడు, యథార్థవంతుడి చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ అక్రమకారుణ్ణి దేవుడు ఉన్నత స్థితిలో కూర్చోబెట్టలేదు. ఒకవేళ కూర్చోబెట్టినా వాళ్ళు వర్ధిల్లేదు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ అక్రమకారుడు ఉన్నత శిఖరం మీద కూర్చోవడానికి వీల్లేదు. ఒకవేళ కూర్చోబెట్టినా, ఇన్ కేస్ ఒకవేళ అట్లాంటి అవకాశం వచ్చినా సరే అటువంటి వాళ్ళు ఎప్పటికీ వర్ధిల్లేదు అక్కడ. దేవుని బిడ్డ, ఆహాబును కూర్చోబెట్టాడు దేవుడు, కానీ ఆహాబు ఏ రోజైనా సంతోషపడ్డా, ఏ రోజైనా ఒక మంచి పని చేశాడా? ఎటువంటి ముగింపు అతనికి వచ్చింది, ఎటువంటి ముగింపు అతని కుటుంబానికి వచ్చింది? శేషం లేకుండా అందరినీ కత్తి వాతన నశింపజేశారు. అందుకే దేవుని బిడ్డ, అన్యాస్తులు చూస్తూ, అక్రమకారులు చూస్తూ, అయ్యో వాళ్ళు ఇంత బాగున్నారే, అంత బాగున్నారే, ఉదయాన్నే కొన్ని పూలు వికసిస్తాయి, సాయంత్రం కత్త వాడి రాలిపోతాయి. అక్రమకారుల జీవితం అలాగే ఉంటుంది, కానీ నీతిమంతుడి జీవితం అలా ఉండదు. నీతిమంతుని జీవితాన్ని దేవుడు ఒక్కరోజు జీవితంగా మార్చడు. ఆయన 1000 సంవత్సరాలకు సరిపడ సాక్షిగా దేవుడు మారుస్తాడు. అబ్రహాము చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా దేవుడు ఇంకా నిలబెట్టుకున్నాడు అబ్రహాము చరిత్రని. ఇస్సాకు, యాకోబుల చరిత్ర నిలబెట్టుకొని వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు ఇంకను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే నీకు దీర్ఘదర్శికున్న కళ్ళు కావాలి, భవిష్యత్తును చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా నీ లైఫ్ని కట్టుకోగలిగితే, యథార్థంగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే, రేపటి రోజున నీ యథార్థ జీవితాన్ని దేవుడు అనేక ప్రజలకు నాయకత్వాన్ని, అనేక ప్రజలను న్యాయంగా యథార్థంగా పరిపాలించే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా చుట్టూ తాగుబోతున్నారు కాబట్టి నేను చెడిపోయాను, తిరిగిపోతున్నారు కాబట్టి నేను చెడిపోయాను, మా ఏరియా అట్లాంటిది, మా యొక్క లొకాలిటీ అట్లాంటిది, అందుకే మేము ఇలా అయిపోయాం అని చెప్పేసి అనుకుంటావేమో. నో, ఏ ఏరియాలోనే దేవుడు ఉన్నాడు. ఎంతమంది అన్యాయస్తుల మధ్యలో నువ్వు ఉన్నా, నీ కళ్ళు తెరవబడిన వ్యక్తివైతే, ఆత్మ సంబంధమైన విషయాలు చూసే కళ్ళు గల వ్యక్తివైతే, నువ్వు ఎంత మాత్రం పాపులతో కలవలేవు, అపవిత్రులతో కలవలేవు, అన్యాయస్తులతో కలిసి బ్రతకలేవు. నిశ్చయంగా చెబుతున్నాను, నీ దారి వేరు, నీ పరిస్థితి వేరు, నీ ఆలోచన వేరు. వాళ్ళని చూసి నొచ్చుకుంటావు, బాధపడతావు. అయ్యో వీళ్ళకి ఎందుకు సువార్త అందటం లేదు, ఎందుకు నేను సువార్త చెప్పలేకపోతున్నాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. నీ గుండెలో మండుతూ ఉంటుంది తప్ప నువ్వు వాళ్ళతో ఏకం కాలేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, భవిష్యత్తు చూసి నడువు, భవిష్యత్తు చూసి నడువు. నీకు దీర్ఘదర్శికున్న కళ్ళుంటే నీ లైఫ్లో, మంచి భవిష్యత్తు చూసే కన్నులు నీకు ఉంటే ఈ రోజు నీ లైఫ్ని బాగా కట్టుకుంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజున మనం అడుగుదాం, నీ ధర్మశాస్త్రంలో నా కోసం రాయబడినటువంటి ఆ ఆశ్చర్యకరమైన సంగతులు చూసే కళ్ళు నాకు దయచేయను ఆయన. దావీదులాగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన జీవ గ్రంథంలో నీ గురించి రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. దేవుడు తన జీవ గ్రంథములో నీ లైఫ్ గురించి ఆయన రాసి పెట్టి ఉంచి ఉన్నాడు. ఆ రాతను చదవగలిగితే, వాటిని చదవగలిగేటువంటి కన్నులు, వాటిని చూడగలిగే కన్నులు నీకుంటే ఈ లోకానుసార అన్యాసులతో పాటు కలిసి బ్రతకలేవు, అన్యాసులతో పాటు కలిసి అన్యాయాన్ని చేయలేవు. అందుకే చెప్తున్న దేవుని బిడ్డ, నీ కన్నులు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు. ఎందుకంటే నువ్వెక్కడో గుడిసెలో పుట్టుంటావు, కానీ నీ గురించి గొప్ప రాత రాసి ఉంటాడు దేవుడు. దావీదు గుడిసెలో పుట్టాడు, కానీ మహారాజుగా అతను రాత రాశాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున, ఆయన చిత్తము చొప్పున నడిచినప్పుడు ఆ సింహాసనానికి, ఆ గొప్ప శిఖరానికి ఎక్కుతావు. కాబట్టి ఆ కన్నులు నీకు కావాలి. లోకానుసరణ కన్నులో, లోకాన్ని చూసే కన్నులో, 24 గంటలు సెల్ ఫోన్ చూసే కళ్ళు, 24 గంటలు లోకానుసరణ వాటిని చూసి సంతోషపడే కళ్ళు కాదు, దేవుని ధర్మశాస్త్రం చూసి సంతోషపడే కళ్ళు నీకుంటే నిశ్చయంగా నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఈరోజున మరి శామ్యూయల్ చెబుతున్నాడు, నేను దీర్ఘదర్శిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను దీర్ఘదర్శిని, నేను రహస్యమైనటువంటి భవిష్యత్తు కార్యాలు చూడగలిగేటువంటి కన్నులు గలవాడిని. అందుకే దేవుడు ఈరోజు మనము చూద్దాం, మన పిల్లల భవిష్యత్తును చూద్దాం, ఈ రోజున మన కుటుంబ భవిష్యత్తును చూద్దాం. ఈ రోజున ఆయన మాట చొప్పున బ్రతుకుదాం. ఆయన హెచ్చింపు వచ్చేంత వరకు కాసుకొని కూర్చుందాం. ఆయన బలిష్టమైన బాహు మన దగ్గరికి వచ్చి మన పిల్లల్ని మనల్ని హెచ్చించే వరకు కాసుకొని కూర్చుందాం. యథార్థతను విడిచిపెట్టకుండా, నమ్మకతను విడిచిపెట్టకుండా సాగిపోదాం. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. నా కన్నులు తెరువు ప్రభు అని అడుగు. నీ ధర్మశాస్త్రములో నా కొరకు వ్రాయబడిన ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరవండి తండ్రి. ఓపెన్ ద ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మైండ్ లార్డ్, so that I can see the astonishing things of your law master. నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా ప్రభువా, దేవా, నేను కన్నులు కలిగిన వాడనాయి, దీర్ఘదర్శినాయి, నిలబడే కృప నాకు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. లోకానుసరణ మనుషులతో పడి, లోకానుసరమైన సంబంధాలు కలిగి బతుకుని పాడు చేసుకోకుండా, జీవితాన్ని నాశనం చేసుకోకుండా ప్రభువా నిలబడే కృప దయచేయండి. ఇప్పటికే పాడైపోయి లోకములో నెమ్మది లేక, సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఉన్నారు. జీవితంలో పాడైపోయిన ఆయన, బ్రతుకులో నెమ్మది లేక కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఉన్నారు. భయముతో తన చరిత్ర గురించి చెప్పుకోలేక, తన క్రియల గురించి చెప్పుకోలేక బ్రతుకుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు నాయన. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కృప తోడిచ్చి నడిపించి బలప సహాయం చేయమని, మీరు ఆదరించమని, అద్భుతం చేయమని సహాయం చేయమని, మీ దయగల కృపగల ఆత్మనిచ్చి నడిపించమని, సమృద్ధి చేయమని. ఎంతమంది ప్రజలు ప్రభువా ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి, అట్టి వారిని మీరు దర్శించి లేవనెత్తమని, మీరు సంధించమని, బ్రతికించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి, ఆస్వాదించి, ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. దీర్ఘదర్శిగా ఆశ్చర్యకరమైన సంగతులు చూసి ఒక కన్నులు గల వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చి వెలిగించునుగాక, ఉన్నత శిఖరం ఎక్కించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల,
వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలకు ప్రాముఖ్యతకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.